ఏమైందక్క? జ్వరం వచ్చిందిరా, జ్వరం చల్ల ఉండని తక్కువ అయితే లేదని డాక్టర్ దగ్గరకు పోయినా. అయితే గోళీలు రాసిచ్చిండు. ఒక గోళీలో 2 వక్కలు వేసుకొని ఒక వక్క వేసుకోమ్మా, జ్వరం జల్దీ తక్కువ అవుతుంది అని అన్నాడు. అయితే రోకలు దుడ్డు పట్టి ఇట్లా 2 వక్కలు వేస్తా అని 2 వక్కలు వేస్తే మొత్తం ముగ్గైతుంది, 2 వక్కలు అయితే లేవు. నా జ్వరం ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో. ఇగో అన్ని గోళీలు అన్నీ అయిపోయినాయి దంచుడికి. అరే తమ్మ, గడ 2 బిల్డింగ్లు ఉన్నాయి చూడు, అవి 2 ఎట్లనే వేసుకుంటారా? పక్క నాకు ఆ బిల్డింగ్ల మీద కన్ను పడ్డదిరా, ఎట్లనే వేసుకుంటా. కొన్నదాకా అసలే ఊకుండి. ఇక కొనాక రేపే కొనే బేరం చేస్తా. మంచిగారా, ఉన్న బాకీలు అయితే ముట్టిపోను, తీరం బాకీలు ముట్టినాక జమేసుకుంటా. ఏమంట మాట్లాడతావురా? పైసలంటే ఏమనుకున్నావు, రాలనుకుంటున్నావా? పోరడ్చల్లో ఉండాలి ఉంటాయి, ఇక జమే ఖచ్చితంగా ఉంటాయి. ఇగో ఇప్పుడు ఆషాఢం వచ్చింది కదా, అయితే మా గల్లోళ్ళందరూ ఏమన్నారు, షాపింగ్ కోదామా అయ్యే అత్తవా అని అన్నారు. అంటే నేను కూడా అత్తనే మరి అని అన్నా. ఇక మా ఆయనకు పైసలు అడిగితే లేవు అని అంటుండు. 1 రూపాయి లేవట. ఎప్పుడు అడిగిన ఇట్లనే ఎత్తాడు. మా దోస్తు కన్నా అడుగుతా, దాని దగ్గర ఉంటే తీసుకురమ్మంట. హలో, గంగు, అబ్బా పైసలుంటే తీసుకురాగానే నా దగ్గర 1 రూపాయి లేవు చీరలకు. మీ అన్నకు అడిగిన, మస్తు బతిమలాడిన, 1 రూపాయి లేవని అంటుండు. నిన్ననే కొనిచ్చిన 6 చీరలు బుద్ధి లేదే, ఏం షాపింగ్ కొనవద్దు అని అంటుండు. ఇగో భర్తలో భార్య సగము అన్నారు పెద్దోళ్ళు. ఇప్పటిదాకా నేను మస్తు సార్లు మస్తు నోట ఇన్నా, కానీ నాకు నిన్న తెలిసింది భర్తలో సగం భార్య అంటే. నిన్న దావకన్నా పోతే మా ఆయనకు బరువు ఒలిస్తే 60 కిలోలు వచ్చింది, నేనే పోయి 30 కిలోలు వచ్చిన. అప్పుడు అర్థమైంది భర్తలో సగం భార్య అని. అయిపోయి నీ బతుకు అయిపోయింది. నిన్నోళ్ళ యాంకర్ అనుకుంటున్నావా? అస్సలే గానరిగా. కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతురు. నువ్వేమైనా యాదకత్తం అనుకుంటున్నావా? ఎంత యాదకొచ్చినా తక్కతక్కనేగా. అయిపోయింది నీ బతుకు అయిపోయింది. ఇక అయిపోయింది. 5 నెలల దాకా మళ్ళీ యాదికి రావు. ఇక ఎంతైనా తక్కనే ఎంత యాదకొచ్చినా. అక్క ఏడ్చినావు కన్నీ ముఖం ఉబ్బింది. నీకు బాగా ఇచ్చింది, అందుకోసం నువ్వు ఏడ్చినావు. పుట్టినట్టు నా ముఖం ఉబ్బిందాక ఏడ్చినావు. బాగా తిరిగితే నేను ఊకుంటానా? కార్ఖాన బంధని ఇప్పటిదాకా వన్నా. ఇగో మీకు ఒక కథ చెప్తా, మరి మస్తు పెద్ద ఉంటది, మధ్యలోకి లో లేచిపోవాలి, సరేనా? ఇగో అరే మస్తు పెద్ద ఉంటది కథ, గమ్మత్ ఉంటది. సరే ఇగో ఇదేంటైతే? అరే నీ అబ్బా చెప్తానే. అరే చెప్పినాక కూడా లేవు పోరాళ్ళకు. అరే పోరాళ్ళ ఒక్కోళ్ళ గుర్రు కొట్టిందనుకో, మీ సంగతి చెప్తే ఈ పైపు బట్టి మీకు పెయిన్ పని చేస్తా. చక్కగా అప్పుడు దాకా వంటనే మంచిది. ఏమనుకుంటున్నావు? అసలు గుర్రే కొట్టద్దు నేను చెప్తున్నా. నాకు గుర్రు కొడితే అసలే నిద్ర రాదు ముందే. A few moments later. ఇగో మొన్న మా దోస్తుకు లగ్గమైంది. అయితే ఆయనకు జాబ్ వచ్చిందని అమెరికాకు పోయిర్రు. ఇక నా నంబర్ తీసుకుపోయింది మా దోస్తు, కానీ మా ఇంకొక దోస్తుది నంబర్ లేదట. అయితే నంబర్ చెప్పేదానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నది. ఇక నంబర్ అన్న చెప్తా దానికి. హలో, గుడ్ మార్నింగ్. టీ తాగినవా? బాగున్నారా మీరు? ఓకే, మన ఫ్రెండ్ నంబర్ అడిగినావు కదా, కాల్ చేస్తాను చెప్పినావు కదా. చెప్తున్నానే, 2 ఏళ్ళు 4 గుడిసునలు 3 ఒక్కట్లు 2.
అబ్బా నా వీడియోలు చూస్తురు కానీ లైక్ కొడతలేరు లైక్ కొట్టుర్రి ఏం మాట్లాడతాడు నువ్వు ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య